ఇక్కడ ఈ రోజు జరిగే కార్యక్రమం అది. ఆ కార్యక్రమానికి వేలాది మంది నా తోబుట్టులైన ఆడబిడ్డలు వచ్చారు. మీకు ఈ వేదిక నుంచి ఒకటే చెప్తున్నాను, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, పేదోళ్లకు అండగా ఉండే ప్రభుత్వం, పేదోడి కష్టాలు తెలిసిన ప్రభుత్వం. తప్పకుండా అర్హులైన పేదవాళ్ళకి 2వ విడత ఇస్తున్నాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత కూడా ఇచ్చి అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాము. మీకు తెలియంది కాదు, పేదోడి కష్టం తెలియని ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం కట్టడానికి కోట్ల రూపాయలు వచ్చాయి, 1,00,000 కోట్లు. పేదోడికి నిజంగా 10 సంవత్సరాల్లో సంవత్సరానికి 1,00,000 ఇళ్లు ఇచ్చిన ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పేదవాళ్లు ఇబ్బంది పడి ఉండేవాళ్లు కాదు. ఆ కట్టిన కాళేశ్వరం పరిస్థితి మనం చూసాం. అది ఎలా ఉందో తెలియదు కాదు. కట్టింది వాళ్ళే, ఓపెన్ చేసింది వాళ్ళే, కూలింది కూడా వారి టైంలోనే. అయినా కూడా నిన్న మొన్న చూస్తున్నాం, ఆ కాళేశ్వరం దగ్గరికి పోయి దాంట్లో మనమేదేవో చేయలేదంటున్నారు, మనం ఏదో చేయలేకపోయినామంటున్నారు. అసలు కట్టింది ఎవరు, కూలింది ఎప్పుడు, దానికి కాంగ్రెస్ పార్టీకి లింక్ ఏంటి? ప్రతి పిల్లల్లో అవినీతి మయము ఈనాడు స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్డీఎస్ఏ చెప్పింది, నీళ్లు నిలబెడితే కిందనున్న ప్రాంతాలు అన్ని కూడా తెగి కొట్టుకుపోతాయని ఎన్డీఎస్ఏ చెప్పింది. అయినా కూడా నిన్న మొన్న వారు మాట్లాడుతున్నారు. వారు మాట్లాడే తీరు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. దెయ్యాలు వేదాలు వల్లించే పద్ధతిలో వారు మాట్లాడుతున్న తీరుంది. అసలు కట్టినప్పుడే మీలో చిత్తశుద్ధి ఉండి ఉంటే, మీలో నిజాయితీ ఉండి ఉంటే, మీరు ఈ రాష్ట్రానికి గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతానికి తీసుకెళ్లాలని చిత్తశుద్ధి ఉండి ఉంటే ఆ ప్రాజెక్టుకి ఆ గతి పట్టేదా? చేసింది మీరు, మెక్కింది మీరు, మీ మీద మోపేది గుడ్డగాల్చి ఈ ప్రభుత్వం ఈ నాడి మీద మీరేస్తున్నారు. ప్రతిదీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గమనించి ప్రతిసారి మీకు ఎలా కర్రు కాల్చి వాత పెట్టాలో పెడతనే ఉన్నారు. అయినా కూడా మీలో చలనం రావడంలా, అధికారం కావాలని దాహంతో, అధికారంలో ఎక్కాలనే తపనతో నిందల మోపటం ఆపండి. చిత్తశుద్ధితో మీరు మంచి సలహాలు ఇవ్వాలంటే మీరు అసెంబ్లీ ప్రభుత్వం పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఎవరైతే ఆనాడు ప్రపంచంలో ఉంది 7 ఇంతలు కాదు 8వ ఇంత నా కాళేశ్వరం అని చెప్పిన పెద్ద మనిషి అసెంబ్లీకి రావాలి. కాళేశ్వరం ఎలా కట్టావో చెప్పాలి. నువ్వు చెప్పి మీరు చేసిన పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలని కూడా ఈ గడ్డ మీద నుంచి వారికి చెప్తున్నాను. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఏ కాళేశ్వరం కట్టినా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులు కట్టినా అది పేదోడి కష్టం, పేదోడి చెమటతో వచ్చిన ప్రతి రూపాయి. అది ఆ రూపాయిని మీరు దుర్వినియోగం చేసి మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం, మీ పేరు ప్రతిష్టల కోసం ప్రతిరోజు మీడియాలో ఫ్రంట్ లైన్ లో రావటం కోసం, 8వ ఇంత చేసింది నేనని చెప్పటం కోసం మీరు కట్టిన ప్రాజెక్టు, మీరు ఓపెన్ చేసిన ప్రాజెక్టు మీ టైంలో కూలింది. కాబట్టి ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి దాని మీద పూర్తిగా మీరు వివరణ ఇవ్వాల్సిందని మరొక్కసారి కోరుకుంటూ, ఇది ప్రజా ప్రభుత్వం.